ఇలాంటి చేపల ఫ్రై మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఇదే రెసిపీని ఇంట్లో నేను తినాలని, ఈ చేసే విధానంను మీకు చూపించాలనేదే నా ప్రయత్నం. ముందుగా అయితే మేము మార్కెట్ వెళ్ళైతే చేపలు కొన్నామండి. కొని అక్కడే అయితే కొంచెం క్లీన్ చేసేసుకున్నాము. స్కిన్‌లెస్ కూడా అక్కడే తీపించేసుకొని, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మళ్ళీ వన్ బై వన్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నామండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మేము ఆ చేపల్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే కలుపుకుంటూ ఉండాలి. అది కలపడం వల్ల ఆ మిశ్రమం అనేది చేపలు పట్టడం వల్ల, నూనెలో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్‌గా చాలా బావుంటుంది. ఇందులో ఇంకా ఏంటంటే ఈ చేపలనైతే మా ప్రాంతంలో బురకలని అంటామండి. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ చేపల్లో అయితే ఐరన్, అయోడిన్, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయండి. ఇంకా అయోడిన్ అనేది థైరాయిడ్ రాకుండా ఉండడానికి, కాల్షియం, విటమిన్ డిలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రక్తహీనత ఉన్న వారికి కూడా ఈ చేపల్లో ఐరన్ అనేది దొరుకుతుందండి. ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా జింకు ఉపయోగపడుతుంది. అలాగే నరాల బలహీనతకు, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ చేపలోని విటమిన్ బి12 అనేది ఉపయోగపడుతుంది. చూసారా ఎంత బాగున్నాయి ఈ చేపలలో అన్నీ కదా! అలాగే ఇప్పుడు మనం దీంట్లో చూపించిన విధంగా అయితే వన్ బై వన్ అయితే పెట్టేసుకున్నాం కదా మసాలా. ఇప్పుడు మనం ఒక పెనం తీసేసుకొని అయితే దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం కరివేపాకు అందులో వేసేసుకొని, వన్ బై వన్‌గా చేప అందులో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.